కమిషన్ పేరుతో పేదలకు ఎరవేస్తారు. బోగస్ కంపెనీ పేర్లతో కరెంటు బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. సైబర్ నేరాల్లో దోచిన సొత్తుని ఆ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. గంటలో 200 బ్యాంక్ ఖాతాలకు చిన్న మొత్తాల్లో పంపించి వేరే దేశాల్లో నగదు విత్డ్రా చేస్తున్నారు. ఇలా సైబర్ దోపిడీలో మ్యూల్ అకౌంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో డబ్బు కోసం ఖాతాలను తెరిచిన వారే చిక్కడంతో కేసులు ముందుకు కదలడం లేదు. మ్యూల్ అకౌంట్స్ సైబర్ నేరాల ఛేదనలో పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ప్రధాన ఏజెంట్లు పేదల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 25,000 నుంచి 50,000 రూపాయల వరకు కమిషన్ ఇస్తానని ఎరవేస్తున్నారు. వారి పేరు, అడ్రస్, ఫోటో పేరుతో నకిలీ కంపెనీని సృష్టించి ఆ వివరాలతో బ్యాంకులో కరెంటు ఖాతాల్ని తెరుస్తున్నారు. ఖాతాదారుడికి తెలియకుండా అతని ఫోన్లో ఏపీకే ఫైల్ పంపించి ఓటీపీలు నేరస్తులకు వచ్చే విధంగా సెట్ చేస్తున్నారు. ఇలా ప్రధాన ఖాతాలుగా కొన్నింటిని పెట్టుకుంటున్నారు. ఒక్కో ప్రధాన ఖాతాకు మరికొన్ని బ్యాంకు ఖాతాల్ని జత చేస్తున్నారు. సైబర్ నేరస్తులు దోచిన సొమ్ము ముందుగా ప్రధాన ఖాతాలోకి వెళుతుంది. ఆ తర్వాత నిమిషాల్లోనే ఆ ఖాతాకు అనుసంధానించిన ఇతర అకౌంట్లలోకి చిన్న మొత్తాల్లో పంపిస్తారు. చిన్న మొత్తాలుగా విడిపోయిన నగదు మళ్లీ దుబాయ్, హాంకాంగ్లో ఉన్న కీలక నిందితుల అకౌంట్లలోకి వెళతాయి. అక్కడ నగదు విత్డ్రా చేస్తున్నారు. ఇదంతా గంట నుంచి గంటన్నర లోపే జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్ని సైబర్ నేరస్తులు అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి ఆ బ్యాంకు ఖాతాల్ని సీజ్ చేయించేలోపు వాటిలో జమైన నగదు దేశం దాటిపోతోంది. దుబాయ్, హాంకాంగ్ లాంటి దేశాలతో భారత్కు ఒప్పందాలు లేనందున అక్కడి నుంచి నిందితుల్ని తీసుకురావడం, నగదు తిరిగి రప్పించడం కష్టమవుతోంది. ఖాతాల్లో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తే కేవలం కమిషన్ కోసం ఖాతాల్ని అమ్ముకున్న వ్యక్తులు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కూలీకి వెళ్లే వ్యక్తికి నేను తీసుకెళ్లి నీకు అకౌంట్ ఓపెన్ చేపిస్తాను, కరెంట్ అకౌంట్, నీకు ఒక 50,000 ఇస్తానని వాళ్ళని నమ్మిస్తున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ ఆధార్ కార్డు ఇస్తున్నారు. వాళ్ళ ఆర్గనైజేషన్ అయితే షాప్ అంటున్నామో దాని అడ్రస్, టాన్ నెంబర్ ఇది ఎవరికైనా వచ్చేస్తుంది. మనం అప్లై చేయగానే వచ్చేస్తుంది. ఈ 3 పెట్టి ఓపెన్ చేస్తాం. బ్యాంక్ వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇది నిజమా కాదా, ఈ ట్రేడింగ్ కంపెనీ ఉందా లేదని చూడట్లేదు. సింపుల్ గా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో దీనిపైన డిజిటల్ అకౌంట్ కానీ, డిజిటల్ అమౌంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అమౌంట్ వేస్తున్నారు. ₹1 దాంట్లో ఇన్వెస్ట్ అయితే 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. నాకు 2 లక్షలు వస్తుంది కదా అని వీళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్వర్డ్స్, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్, ఇన్ఫాక్ట్ ఫోన్ లో కూడా ఏపీకే ఫైల్ పంపించి పాస్వర్డ్స్, ఓటీపీలు వచ్చింది కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఫ్రాడ్స్టర్ తీసేసుకుంటారు. గ్రూప్ ఏమో మీరు అన్నట్టు ఈ నటించి ఆన్లైన్ లో చూపించి, ఫోటోలు చూపించి బెదిరించే గ్రూప్ ఒకటి, మ్యూల్ అకౌంట్ లో పడిన తర్వాత దాన్ని విదేశీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసే గ్రూప్ ఒకటి. చాలా చోట్ల మనకు తెలియట్లా, వాళ్ళకి ఎందుకోసం వాడుతున్నారో తెలియట్లా. బట్ అదైతే ఫ్రాడ్ కోసం వాడుతున్నది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ అకౌంట్ మీకు అవసరం లేకపోతే ఓపెన్ చేయొద్దండి. ఓపెన్ చేసినా కూడా దానికి ఎందుకోసం ఓపెన్ చేసి దానికోసం తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వద్దని మీ విజ్ఞప్తి చేస్తాం. మ్యూల్ ఖాతాల్ని అరికట్టి సైబర్ నేరాలు నియంత్రించేందుకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి కరెంటు ఖాతాల్లో 2 లక్షలు అంతకంటే ఎక్కువ జమ చేస్తే ప్రశ్నించాలని సూచిస్తున్నారు.